హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము కరివేపాకు పౌడర్ని చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలనే దాని గురించి చూద్దామండి. అంటే మార్కెట్లో నుంచి ఇలాంటి మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఈ రోజులలో. కరివేపాకుని స్టెమ్స్లా రూపంలో బాగా మార్కెట్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా తెచ్చేసుకుంటాం, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. సో ఇలా మనము కరివేపాకు రెక్కల్ని ఒక్కొక్క దానిగా విడివిడిగా చీల్చి ఒక బౌల్లో వేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే స్టెమ్తో పాటు వాష్ చేయకుండా ఇలా మొత్తం చీల్చేసి వేసుకొని ఒక బౌల్లో మంచి నీళ్ళు తీసుకొని పెట్టేసేయండి. ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ మాత్రం తీసుకోండి. మనకి అలా కాకుండా కూడా విలేజ్ నుంచి కూడా మనం ఈజీగా విలేజ్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఫెస్టివల్స్కి అప్పుడు మనం వెళ్ళినప్పుడు కరివేపాకు లీవ్స్ స్టెమ్స్తో సహా మనము కట్ చేసి తీసుకొచ్చుకుంటాం కదా. అప్పుడు దానివల్ల ఏంటంటే ప్లాంట్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. స్టెమ్ నుంచి కట్ చేస్తే చూసారు కదా, అలా స్టెమ్ నుంచి కట్ చేస్తే ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ చెట్లు ఉన్న వాళ్ళకి కానీ మనం ప్రతిసారి వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అసలు చూద్దాం, ఎలా వాడుకోవాలని దానికోసం వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ నేను చూసారు కదా, ఒక్కొక్క రెక్కలు విడివిడిగా వచ్చేలాగా లీవ్స్ని బాగా కట్ చేస్తున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎలా చీల్చారంటే అన్నీ ఒకేలా వచ్చేస్తాయి. ఒక్కటేసారిగా మనకి ఆ స్టిక్కు ఒక్కటి కూడా మిగలకుండా ఈజీగా వచ్చేస్తాయి, ఇక్కడ విరగకుండా. మనం ఇలా స్టెమ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ పురుగు కానివ్వండి, ఏదన్నా కొంచెం ఏమన్నా చీలిపోయినట్టుగా, బొక్కలు ఉన్నట్టుగా, హోల్స్ ఉన్నట్టుగా కనిపిస్తే తీసేసేయండి. అది కొంచెం బాగాలేని ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే మనం పౌడర్ చేసుకున్నప్పుడు అది పాడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. మంచి మాత్రమే తీసి మనం అన్నీ ఒక దగ్గర స్టోర్ పెట్టేసుకుందాం వాష్ చేయడానికి రెడీగా. ఇలా అన్నీ మనము మేము ఇది మాత్రం నేను ఊరు నుంచి కలెక్ట్ చేసుకున్నామండి. మా ఊర్లో మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను కలెక్ట్ చేసుకున్న స్టెమ్తో పాటు కట్ చేసి కలెక్ట్ చేసుకున్నాను. సో వీటిని మనం ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 month వరకు ఈజీగా మళ్ళీ నేను ఊరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళడం మార్కెట్లో తెచ్చే చాలా తక్కువ అండి కరివేపాకు మాత్రం. ఈ రోజుల్లో అందరూ ప్లాంట్స్ కూడా ఈజీగా కర్రీ ప్లాంట్స్ కూడా ఈజీగా గ్రోత్ చేసుకుంటున్నారు కదా. సో అలా కూడా మనం ఇట్లా స్టెమ్స్లా కట్ చేసుకుంటే ఆ ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇలా చేసుకుని అన్నీ పక్కన పెట్టేసేద్దాం. చూసారు కదా, సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏమన్నా ఉందా అని. సో చూసారు కదా, ఇంత ఫ్రెష్ తీసుకుందాం. ఫ్రెష్ తీసుకుంటేనే మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది కదా, చెట్టు మీద ఆకులు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మార్కెట్లో దానికన్నా మన ఊరి నుంచి తెచ్చుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మార్కెట్లో కూడా మీరు చూసి తెచ్చుకోండి. సో ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాత్, నేను ఒక స్పెషల్ చెప్పాను కదా ఇదివరకు వీడియోలో కూడా మీకు చెప్పాను, కిచెన్ టవల్ ఒక వీడియో పెట్టుకుంటాను నేను. సో దానిపైన ఒక బౌల్ పెట్టి దానిపైన ఒక జాల్ లాంటివి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే కర్రీ లీవ్స్ మనము వాష్ చేస్తాం కదా, ఆ వాటర్ అనేది క్లాత్కి మొత్తం ఎక్కువగా అవ్వకుండా వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కింద పెట్టేస్తాయి. బాగా వాష్ చేస్తూ ఆ జాలీలో తీసుకుంటున్నాను. బాగా ఆరేలాగా మనము చూసుకోవాలి. మార్నింగ్ అలా ఆరేసారంటే హాఫ్ అన్ అవర్కి ఈజీగా ఆరిపోతాయి. మళ్ళీ విడిగా ఫ్యాన్ కింద అలా పెట్టాల్సిన అవసరం టైం నీళ్ళు వాళ్ళైతే అలా ఫ్యాన్ కింద కూడా ఆరేసుకోవచ్చు. ఇలా మొత్తంగా చూసారా వాటర్ అనేది కిందకి డ్రైన్ అయిపోతున్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో మనకి ఏమైనా బాగలేదు అనిపిస్తే తీసేసి పడేసేద్దాం. ఒక 5 minutes అలా పెట్టేస్తే మనకి వాటర్ అనేది పూర్తిగా డ్రైన్ అయిపోతుంది కదా. అలా డ్రైన్ అయిన వాటర్ని తీసేసుకొని, సో ఓవరాల్గా నాకు ఇవే వచ్చాయండి కర్రీ లీవ్స్. సో ఇలా డ్రైన్ అదండి. 5 minutes తర్వాత అలా డ్రైన్ మొత్తం అవ్వనివ్వండి. డ్రైన్ అయ్యాక అదే క్లాత్ మీద నేను కిచెన్ టవల్ మీద బాగా ఆరేస్తున్నాను. డైనింగ్ టేబుల్ అలా ఒక 5 minutes అలా పెట్టేస్తే బాగా ఎయిర్ వచ్చినట్టు అయితే అదే ఎండిపోతుంది. సమ్మర్లో అయితే ఈజీగా డ్రై అయిపోతుందండి. వింటర్లో మాత్రం, రైనీ సీజన్లో మాత్రం కొంచెం టైం పడుతుంది కదా. సో అలానే ఎక్కువసేపు మీరు ఆరేసారంటే ఈజీగా లీవ్స్ అనేది బ్లాక్ చూసారా అలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. లేదంటే ఒక డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది వాటికి. సో ఎక్కువసేపు పెట్టకండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
సో అలా బాగా డ్రై అయిపోయాక క్లాత్ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది కదా, అలా పీల్ చేసుకున్నాక మనం వాటిని డ్రైగా అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం, నేను మొదటి వీడియో చూపిస్తాను మీకు. ఇలా అన్ని కర్రీ లీవ్స్ చూడడానికి కొంచెం అనిపిస్తుంది, బట్ పౌడర్ వచ్చాక మనకు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. చూసారు కదా, ఇక చూడండి మీకు క్రిస్పీ సౌండ్ అలా వస్తుందో లేదో, అలా వేస్తూ ఉంటే సౌండ్ వస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడక్కడ నా కర్రీ లీవ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కొన్ని, అలాంటివి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మనం క్లియర్ అర్థమవుతుంది. బాగా వాష్ చేసాక చూసారు అంత బాగా డ్రై అవ్వాలన్నమాట. అలా డ్రై అయినప్పుడే మనకి బూజు పట్టకుండా ఉంటుంది. కొంచెం తడి ఉన్నా కూడా మనం స్టోర్ చేసినప్పుడు త్వరగా బూజు వచ్చేస్తుందండి. ఇట్లా ఎలా అంటే పట్టేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉండదు అనమాట. ఆ పౌడర్ చేశాక అలా ఉండల్లాగా అనిపిస్తుంది, మనకి తెలిసిపోతుంది లైట్గా. ఆ బూజు అనేది మనకి కనిపించేది కూడా, బాగానే ఉంది కదా అనిపిస్తుంది కానీ సో బీ కేర్ఫుల్. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మనం. చూసారా నేను మిక్సీ పట్టేశాక పౌడర్ వేసి పట్టేసుకున్నాను నేను. అసలు అలా ఎంత పొడి పొడిగా జారిపోతుందంటే మీరు టచ్ చేసేటప్పుడు కూడా మీ చేతులు చాలా పొడిగానే ఉండాలి, డ్రైగా ఉండాలి, కొంచెం వాటర్ కూడా ఉండద్దు. నేను మిక్సీ పట్టాక అలా ఆరేస్తాను. మ్యాక్సిమం అలా డైరెక్ట్గా మిక్సీ పట్టాక ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఆ మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి, ఎందుకంటే అలా మిక్సీ పట్టినప్పుడు కొంచెం హీట్ అనేది డెవలప్ అవుతుంది కదా. అలా హీట్ మిక్సీలో మనం చేసినప్పుడు హీట్ వచ్చినప్పుడు అది కొంచెము పేస్ట్ లా కింద ఉండదు మాత్రం దగ్గరికి కనెక్ట్ అవుతుంది. చూసారు కింద మొత్తం కొంచెం దగ్గరికి కనెక్ట్ అవుతుంది. సో కింది నుంచి కూడా పౌడర్ తీసి ఒక వెడల్పాంటి ఒక ప్లేట్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, క్లాత్లో మాత్రం వేయకండి, బికాస్ క్లాత్కి బాగా అంటేసుకుంటుంది. న్యూస్ పేపర్లోనే వేసుకోండి, లేదంటే ప్లేట్లోనే వేసేసుకోండి. ఇది ఈజీ టు మనకి మనకు ప్యాక్ చేయడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది. కావాలనుకుంటే క్లాత్ అయితే వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా డ్రై అవుతుందంటే మీకు చాలా పౌడర్ ఇక్కడ మీకు కొంచెం ఎక్కువగా పౌడర్ చేసుకోలేదు, తీసేసేయండి. సో ఇక్కడ బాగా ఆరేస్తున్నాను. ఒక 5 minutes అలా ఆరేయండి, వెంటనే ప్యాక్ చేసేసుకోవద్దు. చూసారు ఎంత పొడిగా అయిందో, చూసారు కదా. అసలు ఇలా పౌడర్ చేసి మనం యూస్ చేసుకుంటూ వచ్చి చాలా బాగుంటుందండి. కరివేపాకు వల్ల యూజెస్ అంటే మీకు అందరికీ బాగా తెలుసు. ఒక 10 నిమిషాలు జస్ట్ అలా గాలికి వదిలేసేసేయండి. కర్రీ లీవ్స్ తినాలి, కర్రీలో ఉన్న వేసిన కర్రీ లీవ్స్ తినేసేయాలి అంటారు, కానీ చాలా మటుకు మ్యాక్సిమం ఎవ్వరం తినము. నేను కూడా తినడానికి ఇష్టపడము. పెద్దవాళ్ళు తినాలి కాబట్టి తింటారు, బట్ చిన్నపిల్లలు మాత్రం ఎంత చెప్పినా వాళ్ళు తినరు. ఇలా చేసి చూడండి, ఈజీగా తినేస్తారు. అసలు వాళ్ళకి తీసి పెట్టాలన్న ఆప్షన్ కూడా ఉండదు కదా. సో ఇలా చేయండి, మాకు ఇలా ట్రై చేయండి, ఈజీగా తినేస్తారు. ఇలా బాగా ట్రై చేసుకునుకోండి. ఇలా ప్యాక్ చేసి చూసేద్దాం. పాడైపోతుందండి డెఫినెట్గా. చూసారా బాగా డ్రై అయిపోయింది కదా. థ్యాంక్ యూ. చాలండి, ఎంతకన్నా ఎక్కువ టైం వద్దు, ప్యాక్ చేసేసుకుందాం. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ లాంటి బౌల్ తీసుకున్నాను, మీరు ప్లాస్టిక్ బౌల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు టిష్యూ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ వేయకండి మ్యాక్సిమం. ట్రై టు యూజ్ టిష్యూ పేపర్స్. నేను మా దగ్గర టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తాను. అలా నేను పచ్చిగాక మళ్ళీ పడేయకుండాను. ఇప్పుడు మనం ఇలా మధ్యలో స్టోర్ చేసుకున్నాం. బౌల్లో పేపర్ వేస్తాను, కింద కూడా వేయండి. డైరెక్ట్గా గ్లాస్లో కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ బౌల్ అలా వేసేయకండి. బికాస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది మాయిశ్చర్ రిలీజ్ చేసినప్పుడు అది పీల్చుకోవడానికి ఒకటి అంటూ ఉండాలి. క్లాత్ కానివ్వండి, మ్యాక్సిమం క్లాత్ వేస్తే పౌడర్ కంటేసుకుంటుంది. సో క్లాత్ టిష్యూస్ ఏంటంటే టిష్యూస్ ఎందుకు యూజ్ చేస్తాను స్పెషల్గా నేను అంటే, అది యూజ్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పచ్చిగా అయినప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకున్నాక టిష్యూస్ డ్రై అయిపోతాయి కదా, మళ్ళీ ఎక్కడ మీకు యూజ్ చేయాలి అనమాట. మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ వెజిటబుల్ స్టోరేజ్ కానివ్వండి, లేకపోతే లీవ్స్కి పౌడర్స్కి స్టోరేజ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అందుకనే నేను ఒక సో నేను మ్యాక్సిమం ఎంత పట్టున పెట్టేసుకుని ప్యాక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా టిష్యూస్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే మనం టిష్యూస్ని ఇలా మనం ప్యాక్ పెట్టేసుకున్నాక మొత్తం ప్యాక్ చేసుకొని కుదిరితే పైనుంచి ఇంకో టిష్యూ పెట్టండి, వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకసారి మీరు మనం కర్రీలోకి యూజ్ చేసుకున్నప్పుడు ఒకసారి బాగా వచ్చేసింది అనిపిస్తే మనం తీసి ఒకసారి అలా ఆరేసి మార్నింగ్ మళ్ళీ కర్రీ అంతా అయిపోయాక మళ్ళీ ఎగ్ని ప్యాక్ చేసేసి పెట్టేసుకోవడమే. సో ఇలా మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోయి కావాల్సినప్పుడు ఇలా చేసేసుకొని స్పూన్తో పక్క నుంచి 2 seconds టైం పడుతుంది అంతే. మళ్ళీ ఎస్పెషల్గా కర్రీ యూజ్ చేసుకొని వాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా నేను యూజ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని చట్నీలో నేను డైరెక్ట్గా అలా పౌడర్ని యూజ్ చేస్తాను. ఎగ్ని మళ్ళీ కర్రీ లీవ్స్ ఏమి వేయనండి. సో ఇలా మనము చట్నీలోకి యూజ్ చేసుకోవచ్చు.
కాదనుకుంటే సాంబార్లోకి కానివ్వండి, శామగడ్డ చారులోకి కానివ్వండి, దోస పప్పులోకి కానివ్వండి, ఇలా డైరెక్ట్గా వేసేసుకొని కూడా మనము డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత డ్రైగా ఉందో. ఇంకాను ఇది నాకు 3 days తర్వాత నేను స్టోర్ చేసి 3 days అవుతుందండి. ఒక్కసారి కూడా మళ్ళీ నేను డ్రై చేయలేదు. సో డైరెక్ట్గా నేను కర్రీలోకి వీటిని యాడ్ చేస్తున్నాను. కర్రీలోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. 4th డే కూడా నాకు బాగానే ఉందండి, డ్రైగానే ఉంది. సో ఒకవేళ మీకు బాగా వెట్ అయిపోయింది, మాయిశ్చర్ రిలీజ్ అయింది, పచ్చిగా అవుతుంది, ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాత్రం చూస్తారా చాలా డ్రైగానే ఉంది. ఎందుకంటే 2 డిషెస్ పెట్టాను నేను అక్కడ. సో ఇలా నేను కొంచెం తీసుకొని వీటిని నేను పునుగుల్లోకి కానివ్వండి, ఇడ్లీలో కానీ ఇలా డెకరేటివ్గా పిల్లలు చూడడానికి అట్రాక్ట్ అయ్యేలాగా ఇలా చేస్తాను. దీనివల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, చూడగానే బాగుందని తింటారు కదా. సో అది కర్రీ లీవ్స్ అనే షాక్ అయితే అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా వాళ్ళకి ఏం అంటదండి. సో డైరెక్ట్గా వాళ్ళు కర్రీ లీవ్స్ ఈజీగా తినేస్తారు. చూడడానికి బాగుంది కదా. ఉప్మాలోకి వేసుకోవచ్చు. ఫ్రై ఐటమ్స్ కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఉప్మా, పోహా, అటుకులు ఉప్మాలోకి కానివ్వండి ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు. సో అగైన్ స్టోర్ చేసుకోవాలి చెప్పాను కదా. మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవాలనుకుంటే ఖరాబ్ అవ్వకుండా అలా పెట్టుకోండి. మీ దగ్గర ఎన్ని కర్రీ లీవ్స్ ఉంటే అలాగే ఇంత పౌడర్ చేసి పెట్టేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో అండ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ థ్యాంక్ యూ. బాయ్.